ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మన సబ్స్క్రైబర్స్కి, చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రతి వ్యక్తికి కూడా రుణము, రోగము, శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి. ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి. వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని, ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోనా, తల్లికా, లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా, అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఎలా దూరం అవుతాయి. అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ ఉంటే అది క్లియర్ అవుతుంది. అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, మీరు మీ పూర్వజన్మ కర్మ దగ్ధం చేసుకోవడానికి, అంటే పూర్వజన్మ కర్మ అసలు ఎందుకు దగ్ధం అవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు గనక గుర్తుపెట్టుకోండి, మీరు గనక మీ అప్పులు పూర్తిగా తగ్గాలన్నా, పూర్తిగా ఇంకా ఏ అప్పు లేకుండా ఉండాలన్నా, మీరు అనారోగ్యం పూర్తిగా పోయి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, ఎటువంటి శత్రుత్వాలు లేకుండా, ఎందుకంటే శత్రుత్వం ఉంటే టెన్షన్ ఉంటుంది మనకి, టెన్షన్స్ తగ్గాలన్నా మీరు చేయవలసినటువంటిది ఏమిటి? అలాగే లక్ష్మీ ప్రాప్తి. చూడండి, అందరికీ కూడా కావాల్సింది ఏంటి? ధనప్రాప్తి కావాలి. సో లక్ష్మీ ప్రాప్తి కావాలంటే మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు అంటే ఒక రీసెర్చ్ లాగా ఒక 20-30 వేల జాతకాలు తీసుకొని మీరు గనక అంటే కలెక్ట్ చేయాలి. ప్రతిదీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. ఏదో గుడ్డిగా ఏదో చెప్పేస్తున్న నోటికి అన్నట్టు కాదు. ఒక 20-30 వేల జాతకాలు తీసుకోండి. మీనలగ్నంలో జన్మించిన వారికి తీసుకుంటే వారికి తండ్రి నుంచి ఏదో ఒక గొడవ, లేకపోతే తండ్రితో వాళ్ళ తండ్రి ఉదాహరణకి ఏదైనా హెల్ప్ చేస్తానంటుంటే కూడా వారికి ఏమవుతుంటుందంటే, నువ్వు నాకొద్దు, నేను నా అంతటి నేను ఇది చేస్తాను, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారనో తండ్రిని అనడమో, లేకపోతే తండ్రి కొడుకుని అనడమో ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అంటే, మీనలగ్నంలో జన్మించిన వారందరూ కూడా పూర్వజన్మల్లో తండ్రితో తెలియని ఒక వైరం పెట్టుకొని ఆ కర్మని తీర్చుకోవడానికి పుడతారు మీనలగ్నంలో వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమవుతుంటుందంటే, మీనలగ్నం వారికి ప్రధానంగా ఇక్కడ షష్టమాధిపత్యం వస్తుంది రవికి. ఓ 30 వేల జాతకాలు తీసుకుంటే అందులో ఈజీగా 29,000 ఆల్మోస్ట్ ఒక 700 జాతకాలు అంటే 29,700 జాతకాలు అంటే ఒక 1% తప్ప ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ తండ్రి సంబంధించిన కర్మ కొంత మిగిలిపోయి ఉంటుంది వీళ్ళకి. అంటే పాస్ట్ లైఫ్లో ఏదో తప్పిదం చేసి ఉంటారు, కొడుకు విషయంలో కావచ్చు, తండ్రి విషయంలో కావచ్చు. అందుకని వీళ్ళకి సన్ అండ్ ఫాదర్ రిలేషన్ విషయంలో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ 1% ఆ 2% ఆఫ్ పీపుల్ ఎందుకు మిస్ అవుతున్నారు అంటే, వాళ్ళ ఆ లగ్నంలో పుడతారు కానీ ప్రత్యేకంగా తండ్రికి సంబంధించినటువంటి దాంట్లో ఏమీ ఉండరు. వేరే ఆధ్యాత్మికమైన లేకపోతే కొన్ని స్పెసిఫిక్గా మీనలగ్నంలో జన్మించిన వారు స్పెసిఫిక్గా పర్పస్, అంటే ప్రతి ఒక్కరూ పర్పస్ కోసం పుడతారు కానీ స్పెసిఫిక్గా స్పిరిచువల్ రిలేటెడ్ పర్పస్ కోసం పుడతారు నేను గమనించినప్పుడు. ఎందుకంటే ఒక స్పెసిఫిక్గా ఏదైనా ఒక గుడి కట్టడానికో, లేకపోతే ఆధ్యాత్మికమైన జర్నీ చేసుకోవడానికో, లేకపోతే సంథింగ్ డిఫరెంట్ దీంట్లో పుట్టడం జరుగుతూ ఉంటుంది మీనలగ్నంలో. ఇలా ఎప్పుడైతే జరగలేదు ఒక 2% ఆఫ్ పీపుల్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పొరపాటున కూడా మీనలగ్నంలో పుట్టినటువంటి వారు పొరపాటును కూడా తండ్రితో వైరం పెట్టుకోకండి. మీరు తండ్రితో వైరం పెట్టుకున్నారు అంటే సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఇంకా ఈ జన్మ కాగదు, మరలా ఇంకో 10 జన్మలు ఎత్తాల్సి వస్తూ ఉంటుంది మీరు.
ఏంటి ఆ రుణం తీర్చుకోవడానికి. మీరు ఎప్పుడైతే తండ్రి మనకి మంచి కోసమే చెప్తున్నారు అనేటువంటి ఒక చిప్ మీ మైండ్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు ఈ రుణాలు, రోగాలు, శత్రుత్వాలు ఆగవు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడో అయిపోతుంది పరిస్థితి, వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో అయిపోతుంది, గొడవ తండ్రి కొట్టాడనో ఏదో ఉంటుంది, ఆ తండ్రి గతించడం కూడా జరుగుతుంది కొంతమందికి. కానీ తను రోజు మా తండ్రి ఆ కాలంలో అలా చేసేవాడు, ఇలా చేసేవాడు అని చెప్పి ఆయన కోసం రోజు ఏదో ఒక ఇచ్చేసుకునే వాళ్ళు కొంతమందిని చూసి, అందరూ కాదు. ఇంకొంతమంది పాపం బ్రతుకున్నప్పుడు ఫైట్ చేసి తీరా మరణించిన తర్వాత అర్రే ఆ రోజు నాకు అర్థం కాలేదే, వాల్యూ ఆ రోజు నాకు అర్థం కాలేదే అని చెప్పి బాధపడే వాళ్ళని నేను చూశాను. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కర్మ ఎలా ఉంటుందంటే, అతను గతించిన తర్వాత అయ్యో అలా చేశానే, అప్పుడు నేను అర్థం చేసుకోలేదే అనేటువంటి బాధలో అయినా ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది షష్టమాధిపత్యం అనేది పూర్వజన్మ కర్మ అక్కడ దాగి ఉంటుంది. అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేస్తే తగ్గుతుంది? గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన లేదా తండ్రి తరపు వాళ్ళతో తండ్రితో ఎక్కడా కూడా శత్రుత్వాలు పెట్టుకోకుండా ఉండడం ఖచ్చితంగా మీరు పాటించాలి. అలా చేసినప్పుడు మీకు చక్కటి ఫలితాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గనక ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అందరికీ ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే, ఇప్పుడు చాలా మారిపోయింది. ఒకప్పుడు అంటే వేరుగా ఉండేది, ఇప్పుడంతా ఏంటి, ప్రతిదీ ఫోనే అయిపోయింది. మన ఫోనే ప్రపంచం అయిపోయింది. మన కాంట్రాక్ట్స్, మన బ్యాంకుకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఫోన్లోనే ఉంటున్నాయి. పొద్దున్న లేచిన వెంటనే అందరికీ ఉన్న అలవాటు ఏంటంటే ఫోన్ చూసుకుంటే టైం ఎంత అయింది, లేకపోతే మనం లేట్ నైట్ మెసేజ్ పెట్టిన వాళ్ళు రిప్లై ఏమైనా ఇచ్చారా, ఇలాంటివన్నీ. ఆ ఫోన్ స్క్రీన్ మీద క్లియర్గా మీరు ఏ బొమ్మ అంటే ఆ బొమ్మను మనం పెట్టుకోవచ్చు. స్క్రీన్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. మీరు గౌరీదేవి యొక్క బొమ్మని సెట్ చేసుకోండి. నా మాట విని మీరు పొద్దున్నే నిద్రలేచి కనుక గౌరీదేవి బొమ్మను కనుక మీరు సెట్ చేసుకున్నారా, అద్భుతాలు మీరు చూస్తారు. ఈ రుణ రోగ శత్రుత్వాల నుంచి బయటపడతారు. కాకపోతే రుణం కానీ, రోగం కానీ, శత్రుత్వం కానీ మీకు తండ్రితోనే ఉంటుంది. అంటే తండ్రి రుణపడి ఉంటారు, లేదా మీరు రుణపడి ఉంటారు. తండ్రి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తండ్రి చేయాల్సిన కొన్ని బాధ్యతలు కూడా మీరు నిర్వహించవలసిన స్థితి ఉంటుంది. మీకు ఒక ఏజ్ వస్తుంది, ఆ ఏజ్ వచ్చినప్పుడు తండ్రి అప్పటి వరకు ఇంటిని నడుపుతూ ఉంటాడు. అప్పటి మీకు ఒక ఏజ్ వచ్చి మీరు సరిగ్గా సంపాదించే సమయానికి తండ్రి యొక్క బిజినెస్ డౌన్ అవుతుంది. అప్పుడు ఇంటి బాధ్యత పూర్తిగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. మీన లగ్నం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలి. ఇలా కూడా జరుగుతుంది, గొడవే ఉండాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం రుణము, రోగము, శత్రుత్వాల్లో రుణం అనగానే మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు తండ్రితో పోట్లాడకండి. నా అబ్జర్వేషన్లో నేను చార్ట్స్ తీసుకుని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది కర్మ ఏ రకంగా ఇది డైవర్ట్ అవుతూ వెళ్తుంది అని చెప్పి చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, తండ్రి యొక్క కర్మ ఏదైతే ఉంటుందో, తండ్రి ఏదైతే ఇంటిని పోషిస్తూ ఉన్నాడో, ఈయన సరిగ్గా ఆయన పెద్ద అయ్యేసరికి తండ్రికి 50,000 వచ్చాయనుకోండి. ఉదాహరణకి 50sలో ఉన్నాడు తండ్రి. అప్పుడు ఒక మంచిగా జరుగుతున్నటువంటి బిజినెస్, పాపం ఇతనికి గనక ఆ కర్మ ఉంటే, అందరికీ నేను అనట్లేదు, ఇతనికి గనక తండ్రి యొక్క కర్మల్ని పూర్తిగా నిర్వహించేటువంటి బాధ్యతని తీసుకోవాల్సి వస్తే అప్పుడు తండ్రి యొక్క ఇన్కమ్స్ తగ్గడం వల్ల ఇతనికి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ తండ్రి చేయాల్సినవి ఈయన చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ రకంగా నేను కేవలం మీన లగ్నం అని కాదు, కొన్నిసార్లు రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని లగ్నాలకు నేను చూశాను. అదేవిధంగా 9వ స్థానం, చాలామంది దాన్ని పితృదోషం అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ పితృదోష. బాగా అర్థం చేసుకున్నారు. పితృదోషం అంటే వేరు, పితృదోషం కొన్న కాన్సెప్ట్ వేరు. రవి సైన్ అండ్ రవి పాడవు, దట్ ఈస్ డిఫరెంట్. ఇది పితృదోషం కాదు, ఇది తండ్రికి మీకు ఉన్నటువంటి కర్మ. సో అది అలాగే మంత్రం కూడా గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. గోధుమలు దానంగా ఇవ్వండి. గోవుకు గోధుమ రవ్వ తినిపించండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా ఆదివారాలు పొరపాటును కూడా స్త్రీ తైల మదమాంసాన్ని త్వజితాయి అంటారు. అంటే స్త్రీని కలవడం కానీ, అంటే భార్యాభర్తలో ఎవరైనా సరే కలవడం అనేటువంటిది ఆపండి. అదేవిధంగా తైలము తలకు నూనె రాసుకోవడము, మధువు మాంసము తినడము, ఇటువంటివి మధువు తాగడము, మాంసం తినడం లాంటివి చేయకూడదని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఒకవేళ అంతగా అవసరం ఉన్నటువంటి వారు, అంటే వారి దీన్ని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ అలవాట్లు ఉంటాయి. ఎవరిది మనం
తినకూడదని చెప్పే హక్కు మనకు లేదు. కాబట్టి ఏంటి, బుధవారం రోజు తినొచ్చు హ్యాపీగా. అంటే సనాతన ధర్మాన్ని, మన యొక్క ఈ సిస్టమ్ని నమ్మినటువంటి వారు ఇది చేసుకోవచ్చు, నమ్మినటువంటి వారు వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో ఈ రకంగా మీరు చేసుకొని మీ యొక్క అభివృద్ధి మీరు పెంచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను. ఏమిటది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో, ఇన్ జనరల్గా మీది ఫలానా రాశి అయితే మేషమా, వృషభమా, మిథునమా, కర్కాటకమా, ఇలా మీది ఏ రాశి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి, సెకండ్ ఆప్షన్ రాశి తీసుకోండి. ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి. మరి కండిషన్ ఏమిటి అంటే, నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను. ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి, అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా, మీకు పర్సనల్ చార్ట్ తెలుసు, నాకు జాతకం చూసుకోవడం తెలుసండి, నాది పలానా లగ్నము, నాది మేషలగ్నము లేదా కుంభలగ్నము, నాది లేదా తులాలగ్నం అన్నప్పుడు మీకు అక్కడి నుంచి కౌంటింగ్ చేస్తే 1 2 3 4 5 అని తెలుస్తుంది. అందులో ఏదైనా ప్లానెట్ ఉంది. ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో, ఇంకా హ్యాపీ, రవికి చేసుకుంటారు. అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు, నేను మీకు చెప్పిన దాంతోపాటు. చంద్రుడు ఉన్నాడు, చంద్రగ్రహానికి కూడా చేసుకుంటారు, అంటే రాజరాజేశ్వరి అమ్మవారు. ఉదాహరణకి కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. బుధుడు ఉన్నాడు, విష్ణువు. అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు, దత్తాత్రేయుడు. శుక్రుడు ఉన్నాడు, అమ్మవారు. శని భగవానుడు ఉన్నాడు, ఈశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి. రాహు ఉంటే దుర్గా, కేతు ఉంటే గణపతిని. అలాగే 6వ స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి దానాలు, ఆ గ్రహ సంబంధించిన దానాలు. ఇది ముఖ్యంగా కండిషన్. అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే? ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.